असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय. పరమహంస ఆరాధకులం మనం దీపాన్ని పరబ్రహ్మగాను పరమేశ్వరునిగాను జనార్దనునిగాను కూడా భావిస్తాం. దీపం వెలుగులకు ప్రతీక. అజ్ఞాన తిమిరాంధకారాన్ని పారద్రోలి విజ్ఞాన వెలుగులను పంచేయడానికి ప్రతీకగా దీపాన్ని మనం భావిస్తాం. ప్రతి పూజలోనూ ప్రతి ఇంటా కూడా ప్రతిరోజు కూడాను దీపాన్ని వెలిగించిన తదుపరే మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. షోడశ ఉపచారాలలో కూడా ధూప నైవేద్యాలను సమర్పిస్తాం. కార్తీక మాసం చాలా పవిత్రమైనది. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి శివరాత్రి సమానమైన పుణ్యదినం. ఈ పర్వదినం ప్రసరించి అందరికీ ఆహ్లాదాన్ని పెంచారు. సాయం సంధ్యా సమయంలో ప్రదోష వేళ ఈ పవిత్రమైన కార్తీక మాసంలో విశేషించి ఈ దీపారాధన చేస్తున్నటువంటి భక్తవరేణ్యులందరికీ కూడాను సకల శుభాలు కలగాలి అని ఆ పరమేశ్వరుని ప్రార్థిద్దాం. ఒక ప్రక్క ఉడిపి శ్రీకృష్ణ మందిరాన్ని, బాలకృష్ణ మందిరాన్ని మనం ఈరోజు ప్రతిష్ఠించుకోవాలి. హరిహర క్షేత్రాలు విలసిల్లుతున్నాయి ఈ పవిత్ర ప్రాంగణంలో. వివిధ విశేష ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వర్తించడం జరుగుతుంది. ఇప్పుడు తదుపరి పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ రామానంద భారతీ స్వామివారి అనుగ్రహ భాషణం ఉంటుంది. పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ శ్రీ రామానంద భారతీ స్వామివారు సౌభాగ్య భువనేశ్వరి పీఠాధిపతులు విశాఖపట్నం నుండి భక్తులకు అనుగ్రహ భాషను అందించడానికి వేంచేసి ఉన్నారు. 32 మంది మహాసమాధి పొందిన పుణ్యభూమి పాండిచ్చేరి. పరంపరానుసారులు కాశీ పుణ్యక్షేత్రంలో 6 నెలల పాటు చాంద్రాయణ వ్రత దీక్షితులే 1,00,000 గాయత్రి జపతపాదులను పరిపూర్ణంగా వయసులోనే తురియ సన్యాసాశ్రమం స్వీకరించిన పరివ్రాజకులు తమిళనాడు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 చిదానంద భారతీ స్వామి వారి నుండి సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించి శ్రీ విద్యా నవవర్ణార్చనలను నేర్చిన సనాతన సంప్రదాయ శాస్త్ర పరమనిష్ట గరిష్ట ఆచార పరాయణ సంపన్నులు శ్రీ లలితా పీఠాధిపతులుగా అమ్మవారి దేవాలయంలో సర్వతోముఖాభివృద్ధికి బాటలు పరిచిన గురువరేణ్యులు ప్రత్యంగిరా హోమం, చండీ హోమం, శ్రీ సూర్య హోమం, సుదర్శన హోమం, శాంతి హోమం, పరిహార హోమ పూజాదికాలతో ప్రజలను దుఃఖసాగర్ నుండి తరింపజేసి ఇష్టకామ్య ఫలసిద్ధిని అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక తత్పరులు మన శ్రీ 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 రామానంద భారతీ స్వామివారు. అటువంటి పుణ్యమూర్తులు అనే యొక్క ఈ విఆర్సీ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి విపిఆర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న 1,00,000 దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి అనుగ్రహ భాషను ఇవ్వడానికి వేంచేసి ఉన్నారు. ఉడిపి మనకు వెంటనే స్ఫురణకు వచ్చేది కృష్ణ మందిరం. ఇది ప్రపంచంలోనే ప్రముఖ కృష్ణ మందిరంగా ప్రసిద్ధికెక్కింది. మఠాధిపతులు తప్ప ఎవరికి మూలమూర్తిని తాకే అవకాశమే లేదు. ఇక్కడ ఈ ఆలయ క్షేత్రంలో శ్రీకృష్ణుడు బాలకృష్ణునిగా వెలిశారు. ఉడిపి యొక్క పూర్వ పేరు ఓలవెల్లి. ఈ దేవాలయం ఉడిపి పురవీధుల్లో రథవీధుల్లో ఉంది. ఈ దేవాలయానికి సుమారు 1500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ భక్తులు కృష్ణుని విగ్రహాన్ని ఒక కిటికీలోంచి
అంటే నవరంధ్రాల గవాక్షం నుండి ద్వారా చూడడం జరుగుతుంది. ఈ రకంగా దర్శించుకుంటే ఐశ్వర్యం లభిస్తుంది అనేది ఒక విశ్వాసం. కృష్ణుని విగ్రహాల యొక్క అలంకరణలు చాలా ఆశ్చర్యచకుతుల్ని చేస్తాయి. కొన్ని మార్లు బంగారు ఆభరణాలు, కొన్నిసార్లు వజ్రాల ఆభరణాలు ధరింప చేయడం జరుగుతుంది. గర్భగుడి కుడివైపున హనుమంతుడు, ఎడవైపు గరుడ దేవుడు మనకు కనిపిస్తారు. ఈ మఠం ఉత్తర ద్వారం నుండి లోపలికి వెళితే మధ్యలో సరోవరం వస్తుంది. ప్రధాన ఆలయానికి ద్వారం ఎడవైపు ఉంటుంది. అటునుంచి కొద్దిగా ముందుకు వెళితే చెన్నకేశవ ద్వారం అక్కడ ఉంటుంది. ప్రదక్షిణ చేసిన తరువాత శ్రీకృష్ణుడిని వెండితో తాపడం చేసినటువంటి నవరంధ్రాల గవాక్షం నుండి దర్శించుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న శ్రీకృష్ణుని మఠానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. 13వ శతాబ్దంలో ద్వైత సిద్ధాంతాన్ని ప్రసాదించిన హిందూ తత్వవేత్త మధ్వాచార్యులు ఈ మఠాన్ని ప్రారంభించారని చెప్తారు. ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ చేరుకున్నటువంటి మధ్వాచార్యుల వారికి శ్రీకృష్ణుని యొక్క విగ్రహం కనిపించిందని, దానిని ఆయనే ప్రతిష్ఠించారని స్థల పురాణం. మధ్వాచార్యుడు తన శిష్యులలో 8 మందిని ఎంపిక చేసి వారితో 8 మఠాలను ఏర్పాటు చేయించి ఆ మఠాల వారు వంతుల వారీగా శ్రీకృష్ణుని పూజాధికారులు నిర్వహించి ఏర్పాటు చేశారు. ఇక్కడి కృష్ణుని గవాక్షం చూడడానికి కూడా ఒక కథ ఉంది. పూర్వం కనకదాసు అనే యొక్క పరమ భక్తుడిని నిమ్న కులస్తుడు అనే కారణంతో పూజారులు కృష్ణ దర్శనానికి నిరాకరించగా స్వయంగా కృష్ణ పరమాత్మ తన భక్తునికి ఈ గవాక్ష ద్వారం ద్వారా దర్శనమిచ్చారట. అలనాడు శ్రీకృష్ణుడు కనకదాసునికి దర్శనమిచ్చిన ఆ గవాక్షం నుండి ఈనాటికి కూడా భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోవడం జరుగుతుంది. మరి అటువంటి ఉడిపి కృష్ణ మందిరాన్ని ప్రతి సంవత్సరం లక్షలాది మంది దర్శించుకుంటారు. ప్రశాంతతకు ఆధ్యాత్మికతకు చిహ్నమైన ఈ కృష్ణ మందిరం కోటి సూర్యుల సమప్రభుడు, మహాదివ్య తేజోమయుడు, సమస్త సృష్టి లయకారకుడు, అర్ధనారీశ్వరుడు, అద్వైత భాస్కరుడు, పంచభూతాత్మకుడు, దుర్జన భయంకరుడు, సజ్జన శుభంకరుడు. ఇలా ఎంత పొగిడినా, ఎన్ని కోట్ల సంవత్సరాలు వేడినా తనివి తిరదు ఆ మహేశ్వరుణ్ణి. ఆయన పైన ఉన్నటువంటి భక్తి అంత గొప్పది. ఎన్ని కోట్ల మంది గుండెల్లో కోట్లాది సంవత్సరాలను చెరిగిపోనేది, మరువలేనిది మహాశివుని స్మరణ. ఆయనపై ఎల్లలు లేనటువంటి మహాభక్తి బాలం వలన ఆయన వెలిసిన ప్రతి చోటు ఒక పుణ్యధామమే. వాటిలో ద్వాదశ జ్యోతిర్లింగాలకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. అటువంటి జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి వైద్యనాథ జ్యోతిర్లింగాన్ని మనం ఈ గోటి దీపోత్సవ కార్యక్రమంలో ప్రతిష్ఠించుకోవడం జరిగింది. వైద్యనాథుని యొక్క శుభాశీస్సులు భక్తజనులందరిపైన వారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరిల్లాలని ఆకాంక్షిస్తున్నాం. అభిషేక ప్రియుడు, స్తోత్ర ప్రియుడు, భోళాశంకరుడు లింగాష్టకంలో రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం, అష్టదలోపరి వేషితలింగం తత్ప్రణమామి సదాశివలింగం అని స్తుతించడం మీరు వినే ఉంటారు. ఆ రావణ దర్పాన్ని అణిచినది, అష్టదళ పరివేషితమైనది అనేటువంటి శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఈ జార్ఖండ్ రాష్ట్రంలోని దేవగర్ జిల్లాలో విరాజిల్లుతున్న వైద్యనాథ జ్యోతిర్లింగం. మనం ఈ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని, ద్వాదశ జ్యోతిర్లింగాలను వీక్షించాలని ప్రతి ఒక్క హైందవుని యొక్క మనస్సులో ఉన్న ఒక కోరిక. అటువంటి కోరికను నెరవేర్చడానికి మన విపిఆర్ ఫౌండేషన్ అధినేతలైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, శ్రీమతి ప్రశాంతి దంపతులు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతున్నటువంటి లక్ష దీపోత్సవంలో వేడుకల్లో భాగంగా ఒక జ్యోతిర్లింగాన్ని మనం ప్రతిష్ఠించుకోవడం జరుగుతోంది. ప్రతి సంవత్సరం ఒక హరిహరాదుల యొక్క 2 ఆలయాలను మనం నిర్మించుకొని నమూనాలను ప్రతిష్ఠించుకొని భక్తజనుల యొక్క ఆశీస్సులను పొందడానికి, భక్తజనులకు ఆశీస్సులు అందించడానికి ఆ స్వామివార్ల యొక్క ప్రతిష్టను కావించుకోవడం జరుగుతోంది. అందులో భాగంగానే వైద్యనాథుని ఆలయం. ఈ ఆలయాన్ని ఒక్క రాత్రిలోనే నిర్మించారట. చూడండి ఆలయం యొక్క విశిష్టత ఎంత గొప్పదో.
మనం ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే సంవత్సరాలు పడుతుంది. కానీ ఇటువంటి ఇంత పెద్ద జ్యోతిర్లింగ ఆలయాన్ని ఒక రాత్రిలో నిర్మించారట. రాతితో నిర్మించినటువంటి కట్టడంలో జ్యోతిర్లింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. శివగంగా చెరువులో స్నానమాచరించి ఈ యొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటూ ఉంటారు. ఆలయ శిఖరం బంగారు తొడుగుతో, బంగారు తాపడంతో మెస్తూ ఉంటుంది. ఎప్పుడు వైద్యనాథ ఆలయ ప్రాంగణం చాలా విశాలంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని ఎదవూరు రాజా పురాణ్ సింగ్ నిర్మించినట్లుగా చెప్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో ప్రధాన ఆలయంతో పాటు 21 ఆలయాల సమూహం ఉంటుందట. ఆది శంకరాచార్యుల వారు అనేక మందిరాలను ఈ ఆలయంలో నిర్మించడం జరిగింది. గర్భగుడిలో జయ దుర్గా త్రిపుర సుందరి అమ్మవారు కూడా దర్శనమివ్వడం ఈ ఆలయం యొక్క విశిష్టత. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. ఇక్కడ అమ్మవారి హృదయం భాగం పడింది కావున ఈ పీఠాన్ని హర్షపీఠం అని, అమ్మవారిని హృదయేశ్వరి జయ దుర్గా అనే పేర్లతో పిలవడం జరుగుతుంది. అమ్మవారి ఆలయం వైద్యనాథుని ఆలయానికి ఎదురుగా ఉంటుంది. అర్ధనారీశ్వర తత్వానికి ప్రతిరూపమైనటువంటి శివ శక్తి స్వరూపాలను కలపాలని తలంపుతో భక్తులు తమ కోరిక నెరవేరిన తరువాత ఎర్రని దారాలతో ఈ 2 ఆలయాలను అనుసంధానం చేయడం జరుగుతుంది. ఈ దేవాలయం ఎప్పుడు కూడా భక్తులతో రద్దీగా కిటకిటలాడుతూ ఉండడం మనం చూస్తూ ఉంటాం. ఈ దేవాలయంలో వైద్యనాథ స్వామి వారికి నిత్య పూజలు, రుద్ర అభిషేకాలు, ప్రతి సోమవారం స్వామివారి ఊరేగింపు, మహాశివరాత్రికి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ ఆలయంలో ఈరోజు భక్తులందరూ కూడా శివ పంచాక్షరి మంత్రాన్ని పఠించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం విష్ణుం వందే విష్ణుం దేవకీ పరమానందం. కృష్ణం వందే జగద్గురుం. జగద్గురువుగా ప్రఖ్యాతిగాంచినటువంటి బాలకృష్ణని విగ్రహాన్ని ఉడిపి దేవాలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే దేవగర్ జార్ఖండ్లోని జ్యోతిర్లింగాలలో ఒకటైనటువంటి లింగాన్ని సర్వ ఆరోగ్య ప్రధానిగా భావించేటటువంటి వైద్యనాథ్ శివలింగాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. తిక్కనామాత్యుల వారు వెలిసినటువంటి పుణ్యక్షేత్రం విక్రమసింహపురి మన నెల్లూరు. హరిహరనాథులు అభేదతను, అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు మన కవిత్రయంలో ఒకరైనటువంటి తిక్కనాచార్యుల వారు, తిక్కనామాత్యుల వారు. దానికి ప్రతీకగానే ప్రతి ఏటా లక్షదీపోత్సవ సందర్భంలో హరిహరనాథుల పుణ్యక్షేత్రాలను ప్రతిష్ఠించి మనకు దర్శింపజేసి తరింపజేస్తున్నారు విపిఆర్ ఫౌండేషన్ వారు. మన ప్రభాకర్ రెడ్డి గారు విపిఆర్ ఫౌండేషన్ అధినేత, రాజ్యసభ సభ్యులు, సేవా రాజనీతిజ్ఞులు, ఫిలాంథ్రపిస్ట్, ఆధ్యాత్మికవేత్త, పరోపకార పరాయణులు అయినటువంటి మరి వారి గురించి కొంత విశేషతను చెప్పుకుందాం. ఆయనకు చాలా ఇష్టమైనటువంటి విషయాలు ఏమిటయ్యా అంటే సామాజిక సేవ. వారు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందించాలనే సంకల్పంతో ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కార్పొరేట్ వసతులకు మించిన అత్యున్నత విద్యా ప్రమాణాలతో కూడిన విపిఆర్ విద్యా వారు నెల్లూరు కనుపర్తివాడలో ప్రారంభించడం జరిగింది. అలాగే విపిఆర్ అమృతధార
తమ గ్రామానికి కావలసినటువంటి కనీస అవసరాలైనటువంటి త్రాగునీరు కల్పించడంలో భాగంగా విపిఆర్ అమృత ద్వారా 6వ ప్లాంట్లను స్థాపించి నెల్లూరులోని 100 నియోజకవర్గాల్లో శతాధిక 6వ ప్లాంట్స్ ను స్థాపించినటువంటి ఘనత విపిఆర్ ఫౌండేషన్ కే దక్కుతుంది. అలాగే ఇంతేకాదు విద్యతో పాటుగా వైద్యాన్ని కూడా వారు అందించడం. నెల్లూరులోని కనుపర్తివారి గ్రామంలో విపిఆర్ విద్య స్కూలు ఆవరణలోనే విపిఆర్ వైద్యం అనే హాస్పిటల్ ను కూడా వారు స్థాపించడం జరిగింది. ఈ హాస్పిటల్లో డాక్టర్ చే కన్సల్టేషన్, ఎక్స్రే, ఈసీజీ, ఆరోగ్య పరీక్ష ఇలా అనేక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అంతేకాదు విపిఆర్ వికాస్ అని పల్లె ప్రజల వికాసం కోసం విపిఆర్ వికాస్ అనే కార్యక్రమాన్ని కూడా వారు ప్రారంభించి గ్రామం యొక్క అభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి వారు పాటుపడడం జరుగుతోంది. ఆకాశ దీపాన్ని ప్రతిష్ఠింపజేస్తున్నారు స్వామివారి కరకమలాల మీదుగా పెద్దలందరి సమక్షంలో. ఇక ఈ రోజు జరుగుతున్నటువంటి మరి విపిఆర్ ఫౌండేషన్ వారు నిర్వహిస్తున్న కార్తీక మాస సందర్భంగా జరుగుతున్న లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆధ్యాత్మికం ఇది ఒక కార్యక్రమే కాదండి, వారు ప్రజాసేవలోనే కాకుండా ఆధ్యాత్మిక రంగంపై కూడా విపిఆర్ గారికి విశేషమైనటువంటి మక్కువ ఉంది. వారు అందుకున్నటువంటి అవార్డులు, రివార్డులు అసంఖ్యాకం. ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండేటటువంటి మనస్తత్వం మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి రెడ్డి దంపతులది. సమాజం మనందరికీ కూడా సంపద సమాజం నుండి వస్తుంది. సమాజం నుండి వచ్చిన సంపదను మరలా సమాజమే దేవాలయంగా భావించి దానిని సమాజ అభివృద్ధి కోసం అహరహరం సేవ చేసేటటువంటి ఆధ్యాత్మిక సేవా తత్పరులు, రాజకీయ నాయక సేవకమన్యులు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ప్రశాంతి దంపతులు. స్వామివారు మరికొద్ది క్షణాల్లో వేదికపైకి వెంచేసి అనుగ్రహ భాషణాన్ని అందిస్తారు. ఈ యొక్క లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి విచ్చేసినటువంటి కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీతులు ప్రసన్న కుమార్ రెడ్డి గారిని విపిఆర్ ఫౌండేషన్ అధినేతలైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెలవుతో సత్కరించడం జరుగుతుంది. వారికి విత్తస్య తిస్రో గతయో భవద్ది. విత్తానికి మనం సంపాదించినటువంటి ధనానికి 3 గతులు ఉంటాయట: దానము, భోగము, నాశనము. దానం అనేది సర్వోత్కృష్టమైనటువంటి కార్యం. రెండవది కనీసం మనం అనుభవించడం. ఈ 2 చేయకపోతే ఆ ధనానికి 3వ గతి పడుతుందట. కాబట్టి అటువంటి చక్కని జ్ఞానం తెలిసినటువంటి మన విపిఆర్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతి దంపతులు మొదటి పెంచుకొని పరుల కోసం, పరార్థం కోసం, పరమార్థం కోసం వారు అనేక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతోంది. వారు చేసినటువంటి ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమంలో పాలు పంచుకొని హరిహరాదుల ఆశీస్సులను గైకొన్న కోవూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీతులు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మరొకసారి విపిఆర్ ఫౌండేషన్ వారి పక్షాన, ఈ లక్ష దీపోత్సవ కమిటీ వారి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పరోపకారాయ ఫలంతి వృక్ష, పరోపకారాయ వహంతి నద్య, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారం ఇదం శరీరం. ప్రకృతిలో ప్రతిదీ కూడా పరుల ఉపకారం కోసమే. ఈ మానవ జన్మ కూడా పరుల ఉపకారం కోసమే. పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. పరులకు ఉపకారం చేయటమే పరమపుణ్యంగా మనకు శాస్త్రాల్లో చెప్పబడింది. ఈ మానవ జన్మ వివేకంతో మనకు లభించింది అంటే పరులకు ఉపకారం చేయటానికని మన శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. మనస, వాచ, కాయ సేవాభావాన్ని అంకిత భావంతో, భక్తి శ్రద్ధలతో బాధ్యతగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కంటే కూడాను తానే ముందు ఉండి ఈ పరోపకారాన్ని వారు చేస్తూ వస్తున్నారు. ఇది వారి తల్లిదండ్రులైనటువంటి వేమిరెడ్డి శివకోటారెడ్డి శ్యామలా దంపతుల నుండి
ఈ సేవాభావాన్ని, పరిశ్రమ తత్వాన్ని కూడా వారు వారసత్వంగా స్వీకరించి మనకందరికీ అందిస్తూ వస్తున్నారు. వారిని కన్నటువంటి వేమిరెడ్డి గారిని కన్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారిని అన్నటువంటి వారి తల్లిదండ్రులైనటువంటి వేమిరెడ్డి శివకుమారెడ్డి శ్యామలమ్మ దంపతులు ధన్యులు. అహరహను శ్రమించి సంపాదించినటువంటి ధనాన్ని ధర్మం కోసం, ప్రజల కోసం, పరమార్థం కోసం, పరమాత్మని కోసం వెచ్చించడం అనేది నిజంగా దైవగుణమే. ఇంతమందికి ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, పుణ్యాన్ని అందిస్తున్నటువంటి శ్రీ విపిఆర్ ఫౌండేషన్ వారికి మరొక్కసారి అభివందనాలను తెలియజేసుకుంటున్నాం. ధర్మ మార్గంలో ధనాన్ని పరిశ్రమించి సంపాదించాలి. ధర్మ మార్గంలో సంపాదించినటువంటి ధనాన్ని పరార్థం కోసం, పరమార్థం కోసం వినియోగించాలి. ధనాద్ధర్మం తతసుఖం. ధనం వలన మనకు సుఖం లభిస్తుంది, అలాగే పరులకు కూడా సుఖం లభిస్తుంది. అది సద్వినియోగం చేసినట్టయితే పరుల కోసం చేసిందే పుణ్యంగా మన ఖాతాలో మిగులుతుంది. శ్రద్ధయాదేయం, అశ్రద్ధయాదేయం, స్త్రియాదేయం, క్రియాదేయం, భియాదేయం. దానం ప్రతి ఒక్కరూ కూడా యథాశక్తి మనమందరం కూడా చేయాలి. శ్రద్ధతో దానం చేయాలి. తైత్తిరీయ అనువాకం చెప్తోంది, శ్రద్ధతో మనం దానం చేయాలి. అదైనా పెద్దైనా, అశ్రద్ధయ అదేయం. అశ్రద్ధ ఉండకూడదు దానం చేసేటప్పుడు. శ్రీయాదేయం, వారి శ్రేయస్సును కాంక్షిస్తూ అది సద్వినియోగం కావాలని మనం ఇవ్వాలి. హ్రియాదేయం, మనం ఇచ్చే దానం బహుకొద్ది అనేటటువంటి లజ్జాభావనతోటి సిగ్గుపడుతూ మనం దానం చేయాలి. భియాదేయం, భయపడి దానం చేయాలి. దానం చేయకపోతే మనకు పుణ్యం రాదు, అది పాపం చుట్టుకుంటుంది అనేటటువంటి భయంతో కూడా దానం చేయాలి. నిజానికి మనం చూసినట్లయితే ఈ లోకంలో ఈ దానగుణం వల్లనే, దైవగుణం వల్లనే ఈ ప్రపంచం నడుస్తూ ఉన్నది. మధ్య మధ్యలో అసురీ భావనలు, అసురులు విజృంభించిన దానులు, క్షత్రియులు, రక్షకులతోనే దానిని నియంత్రించి మరలా సద్గుణాలను వ్యాపింపజేస్తున్నది మన వేద పరంపర, వైదిక హిందూ ధర్మ పరంపర. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షించినట్లయితే అది మనల్ని రక్షిస్తుంది. తస్మాత్ ధర్మో న హంతవ్యో మానో ధర్మో హతోవధి. అటువంటి ధర్మాన్ని మనం తప్పనిసరిగా చేయకపోయినట్లయితే అది మన పతనానికి దారితీస్తుంది. కనుక యథాశక్తి ప్రతి ఒక్కరూ కూడా ధర్మాన్ని రక్షించాలి. మనకు వైదిక హిందూ ధర్మాన్ని పాటించాలి, ఆచరించాలి. ఆచారాల్ లభతే ఆయు, ఆచారాత్ ఈప్సితాః ప్రజాః, ఆచారాత్ ధనమక్షయం, ఆచారోహంతి అలక్షణం. మన ఆచారాలు, సంప్రదాయాలు, పండుగలు, పర్వదినాలు ఇవన్నీ యావత్ ప్రపంచానికే మార్గదర్శనం, శిరోధార్యం. ఆచారాత్ లభతే ఆయు. మనం మన ఆచారాలను, సంప్రదాయాలను విధిగా అనుసరిస్తే ఆరోగ్యంతో కూడినటువంటి సంపూర్ణ ఆయుష్ మనకి లభిస్తుందట. ఆచారాత్ ఈప్సితాః ప్రజాః. ఆచారాలను అనుసరించడం వలన సంస్కారవంతమైన సంతానం మనకి లభిస్తుంది. ఆచారో ధనమక్షయం, ఆచారో హంత్య లక్షణం. మనలో ఉన్నటువంటి అలక్షణాలు తొలగి మంచి లక్షణాలు మనకు దగ్గరవుతాయి. పరమహంస పరివ్రాజకాచార్య
శ్రీ 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 రామానంద భారతి స్వామి వారు సౌభాగ్య భువనేశ్వరి పీఠాధిపతులు విశాఖపట్నం నుండి భక్తులకు అనుగ్రహ భాషణం అందించడానికి వేయించేయడం జరిగింది. వారిని సమంత్రంగా బ్రాహ్మణోత్తముల వేద మంత్రోచ్చారణ నడుమ స్వాగతించడం జరుగుతోంది. 32 మంది మహాసమాధి పొందిన పుణ్యభూమి పాండిచేరి పరంపరానుసారులు కాశీ పుణ్యక్షేత్రంలో 6 నెలల పాటు చాంద్రాయణ వ్రత దీక్షితులై 1,00,000 గాయత్రి జపతపాదులను పరిపూర్ణం కావించుకొని పిన్న వయసులోనే తురీయ సన్యాసాశ్రమం స్వీకరించిన పరివ్రాజకులు పరమహంస శ్రీ శ్రీ రామానంద భారతి స్వామి వారు. తమిళనాడు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 శివ చిదానంద భారతి స్వామి వారి నుండి సన్యాసాశ్రమ దీక్షను స్వీకరించి రెడ్డి గారు స్వామివారిని పుష్పమాలంకృతం చేయడానికి వేంచేయవలసిందిగా కోరుతున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంతి దంపతులను ఈ లక్ష దీపోత్సవ వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. తమిళనాడు కుర్తాళం శ్రీ సిద్ధేశ్వర పీఠాధిపతులు శ్రీ 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 శివ చిదానంద భారతి స్వామి వారి నుండి సన్యాస ఆశ్రమ దీక్షను స్వీకరించి శ్రీ విద్యా నవావరణార్చనలను నేర్చిన సనాతన సంప్రదాయ శాస్త్ర పరమనిష్ట గరిష్ట ఆచార పరాయణ సంపన్నులు. తదుపరి శ్రీ లలితా పీఠాధిపతులుగా అమ్మవారి దేవాలయం సర్వతోముఖాభివృద్ధికి బాటలు పరిచిన గురువరేణ్యులు. ప్రత్యంగిర హోమం, చండీ హోమం, శ్రీ సూర్య హోమం, సుదర్శన హోమం, శాంతి హోమం, పరిహార హోమ పూజాధికాలతో ప్రజల దుఃఖసాగరం నుండి ప్రజలను తరింపచేసి ఇష్టకామ్య ఫలసిద్ధిని అనుగ్రహిస్తున్న ఆధ్యాత్మిక తత్పరులు బ్రహ్మణ వేదానువాకాలతో స్వామి వారి యొక్క ఆశీస్సులను స్వీకరిస్తూ వారి యొక్క అనుగ్రహాన్ని పొందడం జరుగుతోంది. విపిఆర్ ఫౌండేషన్ అధినేతలు ఈరోజు మన విఆర్సీ గ్రౌండ్స్ లో జరుగుతున్నటువంటి లక్ష దీపోత్సవ వేడుకలో విపిఆర్ ఫౌండేషన్ వారి ఆహ్వానాన్ని పురస్కరించుకొని వారి పాద పద్మములను మన ఈ లక్ష దీపోత్సవ వేడుకలో పెట్టినందుకు వారి యొక్క పాదపద్మాలకు నమస్కరిస్తూ స్వామివారి అనుగ్రహ భాషణాన్ని అందించవలసిందిగా వినమ్రతాపూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం. స్వామివారి అనుగ్రహ భాషణానికి మైక్ను అరేంజ్ చేయవలసిందిగా మైక్ సిస్టమ్ వారిని కోరుతున్నాం. బాబు మైక్, స్వామివారికి మైక్ అయ్యా, స్టాండ్ మైక్. స్వామివారి అనుగ్రహ భాషణం. అందరూ ఆశీనులు కావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. భక్తులందరూ కూడా సంయమనాన్ని పాటిస్తూ ఒక ప్రక్క స్వామివారి అనుగ్రహ భాషణాన్ని వింటూ స్వామి దర్శనాన్ని చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. వేదిక పైన ఉన్నవారు అభిముఖంగా ఆశీనులు కావాలని కోరుతున్నాం. లేదా మీరున్న స్థానంలో దయచేసి కూర్చోండి. శ్రీ గురుభ్యో నమః.
గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. వసతం సందైవం కంచచారుణ మర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగత్. శివాచార్య వద్యాధ్యాం శంకరాచార్య మధ్యమాం అశ్వతాచార్య పర్యంతం వందే మౌనానంద గురు పరమర. భక్తులారా, ఈరోజు శుభదినం. ఈ సంధ్యాకాలం మనంతా నెల్లూరులోదా ఉన్నామా, లేదంటే కైలాసాల పర్వతాల సర్వేశ్వరుడు పక్కన ఉన్నామా అంటే సర్వేశ్వరుడు పక్కన మనకు అనుగ్రహం దొరికింది. 2 రోజుల క్రితం నిన్న సాయంత్రం కూడా శృతి ఉంటే సంధ్యాకాలం వర్ణుడితో అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఈ కార్యక్రమం జరుగునా అని అనుకున్నాం. ఈరోజు ఉదయం సూర్యుడు కరుణించాడు మనకు. అది కూడా మనకు ఎలా కరుణించారంటే, వేమిరెడ్డి దంపతులు వాళ్ళ పరిపూర్ణ మనసు, ఆ మంచి సంకల్పం, ఈరోజు ఈ కార్యక్రమం మనం కూర్చుని సాక్షాత్ కైలాసాల భగవంతుడు పక్కనే కూర్చున్నా అని చెప్పేసి లోపల పిలుచుమే అర్చకులంతా మనకు ఆ సర్వేశ్వరుడికి అభిషేకం చేసినారు, రుద్రాభిషేకం చేసినారు. వైభవంగా ఉంది. కాసేపు మనంతా ఎక్కడ ఉన్నాను తెలియదు. ఉడిపిలో ఉన్నామా, కైలాసాలో ఉన్నామా, ఏ దారిలో ఉన్నామని కూడా మనకు తెలియలేదు. అలాగా చేశారు. కళ్ళ పండక్క మనకు ఇంత ఒక వైభవాన వాళ్ళతోని స్టాఫ్ మెంబర్స్, విపిఆర్ ఫౌండేషన్ వాళ్ళందరూ కలిసి ఇంత పెద్ద కార్యక్రమం చేసి మనకంత సౌలభ్యంగా ఎత్తిచ్చినాడు. సర్వేశ్వరుని అనుగ్రహం పరిపూర్ణంగా మనకంతా ఎత్తిచ్చినారు. ఆ దీపోత్సవం, లక్ష దీపోత్సవం, దీపంతో అంటించిపెట్టి కార్తీక మాసం దీపోత్సవం నన్ను పిలిచారు. నా ఎన్నోసారి 20 సంవత్సరంగా నెల్లూరు వచ్చి చూస్తూ కార్యక్రమం అంతా చేస్తూ వెళ్తూ ఉంటాను. ఇదే ఫస్ట్ టైం ఇంత పెద్ద కార్యక్రమాలు నేను పాల్గొనడం. ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ నేను సన్యాసం తీసుకుని మొదటి కార్యక్రమమే నెల్లూరుగా వచ్చాను. పుత్రకామేశ్వర యాగానికి వచ్చాను. ఇక్కడ తట్టి కార్యక్రమంతో వచ్చాను, ప్రతిష్టంతో వచ్చి ఉన్నాను. ఇక్కడ ఈరోజు రావడం వైభవం. నేనే అనుకుంటాను, నిండా పుణ్యం చేసుకున్నామంటే ఈ రోజు మనం ఇక్కడ వచ్చి ఉన్నామని నేను అనుకున్నాను. దీనికి మూల కారణం రెడ్డి గారితో స్టాఫ్ మెంబర్, ప్రధానంగా పక్కన ఉండే భాస్కర శర్మ గారు నన్ను ఫోన్లోనే కాంటాక్ట్ చేసి మీరు ఈ కార్యక్రమానికి రావాలని చెప్పినారు. వస్తాను నన్ను వైజాగ్ చూసినందుకు. లేదు, నేనే నెల్లూరు క్రాస్ చేస్తాను. క్రాస్ చేసేప్పుడు మీరు నాకు అక్కడ వచ్చి ఆహ్వానం ఇస్తేస్తాను అని చెప్పేసి బ్రహ్మాండ వైభవంగా చేసి ఉన్నారు. ఇది వెళ్తా మామూలుగా మన ఇంట్లో ఏదో 5-6 దీపం, కార్తీక మాస దీపం పట్టించి పూజలు చేసుకోవాలంటే నేను ఇంట కష్టపడతాం. మనంతా ఇంత పెద్ద కార్యక్రమం చేయవాలంటే సాక్షాత్ భగవంతుడు అనుగ్రహం ఉంటే కానీ మన వల్ల ఇది చేసేది కానే కాదు. భగవంతుడి అనుగ్రహం ఉందా, శంకరుడు అనుగ్రహం ఉందంటే తప్పకుండా ఉంది. దీనిలో పాల్గొనే వాళ్ళు దీన్ని మన పాల్గొన్నట్టుగా చేసిన రెడ్డి గారి ఫ్యామిలీ దంపతులు, ఆ దంపతులతో పరిపూర్ణ మనస్సు తత్వార్థం 8 సంవత్సరంగా చేస్తూ వస్తారట. రాధానంద భారతి స్వాములు వారు ప్రారంభం చేసి పెట్టారు. రాధానంద భారతి సన్యాసానికే నేను కాశీ వెళ్ళాను. ఆయన పిలిచారు. నిండా అంత ఒక సౌలభ్యం, నిండా క్లోజ్గా ఉంటాం ఇద్దరం. ఈరోజు పైగా ఉండి రాధానంద భారతి ఆశిస్తులు కూడా పరిపూర్ణంగా ఉంది. ఎప్పుడు వస్తానో నా ఆశ్రమానికి వచ్చి నన్ను కలవకుండా పోరు. విశాఖపట్నం వస్తే చాలా మంచి వ్యక్తి. ఒక పెద్ద కార్యక్రమం, ఒక మార్గదర్శకుడు, ఒక గురువు ఉంటా, మార్గదర్శకుడు ఉంటే అందరినీ చేసి చూపించే వాళ్ళే చేసింది. పక్కన ఉండి వాళ్ళంతా ట్రైనింగ్ ఇవ్వాలి. మంచి కార్యక్రమం, ఆధ్యాత్మిక కార్యక్రమానికి. అలా ఒక పెద్ద కార్యక్రమానికి మొదలుపెట్టి బీజాక్షరం వేసి ఆయన ప్రారంభం చేసి పెట్టిన కార్యక్రమం. ఆయనతోని ఆశిస్తులు కూడా మనకు పరిపూర్ణంగా ఉంది. మనకు కంటికి తెలియకుండా ఉండవచ్చును, మహానుభావుడు కంటికి తెలియకుండా ఉండవచ్చును. ఎక్కడనో కాస్మోస్ల గాలిగానో దీపంతోనే జ్యోతి ప్రకాశంగానో మనకు ఉండి అనుగ్రహం చేస్తూ ఉంటారు. అలాగా అనుగ్రహం దంపతులకు బ్రహ్మాండంగా దొరికి ఇలాగ కార్యక్రమం చేసి వస్తారు. దీనికి ఒక కార్యక్రమం చేసేందుకు ఎన్ని సిబ్బందులు, ఎన్ని మనుషులంతా
సమకూర్చగా వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చి చేసుకోవాలంటే అందరికీ ఆ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. మూడకారణం వాళ్ళ ఆ దంపతులతో తల్లిదండ్రులు ఏం నోము చేశారో పూర్వ జన్మాల ఏం నోము ఎత్తినారో తెలియదు. అటువంటి సత్పుత్రులు కన్నారు. అదే నెల్లూరుకి మహాభాగ్యం. అదే నెల్లూరుకి మహాభాగ్యం. మీకింత ఇలాగ కార్యక్రమం సంవత్సరం మనకు చేసి వస్తారంటే భగవంతుడు అనుగ్రహం ఉండవల. ఆ గురువుతోని దృష్టి పడింది వాళ్ళ పైన. పూర్వజన్మం చేసిన పూజా ఫలితం, తొలినే చేసిన పూజా ఫలము త్యాగబ్రహ్మం చెప్పినారే, అలాగే వాళ్ళతోని ఆశిస్తులు పరిపూర్ణంగా ఉంటేనే చేస్తున్నారు. ఈరోజు కాశీకి వెళ్ళే ఫలితం మనకి ఇక్కడ దొరుకుతుంది. మానస సరోవర్ వెళ్ళిన సాక్షాత్ సర్వేశ్వరం దర్శనం చేసిన ఫలితం దొరుకుతుంది. ఉడిపి వెళ్ళిన దర్శనం చేసిన ఫలితం దొరుకుతుంది. అరుణాచలం ఈ కార్తీక మాస దీపోత్సవం ఉంటే అరుణాచలం దీపజ్యోతిగా ఆయన పంచభూత స్థలాల ప్రధాన స్థలం, అగ్నిస్థలం. ఆ అగ్నిదా మనం ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజు మనంతా విశేషంగా కొలుస్తాం. పురాణంతా సత్పురాణం సరిగ్గా ఎలా భగవంతుడు వెలిసి వచ్చారు చెప్పేసి, ఆ భగవంతుని వెలిసి వచ్చి ఇంత ప్రకాశంగా ఇన్ని దీపజ్యోతి ప్రజ్వల చేసి మనకంతా అనుగ్రహం చేసినట్ట పూర్వజన్మ పుణ్యం. ఆ అరుణాచల భగవంతుని కూడా మనం ఇక్కడనే దర్శనం చేసుకుంటాం. అరుణాచల భగవంతుని కూడా మనం ఇక్కడనే దర్శనం చేసుకుంటాము. అగ్నిస్వరూపంగా ఉండే అరుణాచలం, అగ్నిస్వరూపంగా ఉండే అరుణాచల భగవంతుడు ఆ పర్వతాల ఉంటారు. ఆయన ఆ పర్వతాన్ని చుట్టి వస్తాడు. సిద్ధపురుషులంతా ఉంటారు, ఇప్పుడు వాసం చేస్తూ ఉంటారు. నేను సన్యాసం తీసుకుని సరి, సన్యాసం ముందరం సరి, పూర్వాశ్రమాలు దాదాపు 24 సంవత్సరం అరుణాచలం వెళ్ళాను. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శనం చేసి ఉన్నాను. అరుణాచలాన్ని పక్కన పర్వతగిరి అని ఒకటి ఉంది, పైకి ఎక్కడ శిఖరమైన ఎక్కవల, అక్కడ ఒక లింగం ఒకటి ఉన్నాయి. అది దర్శనం చేసిన భాగ్యంగా కలిగింది. అప్పుడు 24 సంవత్సరాలు 24 పౌర్ణమిలపై అక్కడ దర్శనం చేసి వచ్చినాను. మనకేరా పుణ్యం అంటే 40 సంవత్సరం తర్వాత ఈరోజు ఇక్కడ వచ్చి పాల్గొన్నాను, ఇక్కడ దర్శనం చేశాను. ఇంత జ్యోతిల్లో లక్ష దీపం దర్శనం చేసినాను. అప్పుడు చూడండి, ఒక దీపం అంటించి మనం పూజ చేసుకుంటున్నా కూడా ఆ భగవంతుడు అనుగ్రహం మనకు పరిపూర్ణంగా అవుతుంది. ఎన్నో సంవత్సరం వస్తాను వెళ్దాను మన తెలియదు. ఏదో భాషిస్తున్నాం ఎక్కడో వీడియోలో ఆ యూట్యూబ్లో ఎక్కడో చూసేసి మాకు ఫోన్ చేసి, మా సిబ్బందికి ఫోన్ చేసి నన్ను పట్టారు. ఇది మనతోని మన సంకల్పం చేసుకుంటాం, మనం అనుకోవద్దు. మన సంకల్పం చేసుకుంటాడు భగవంతుడు అనుగ్రహం బట్టి ఉండబడదు. ఆ భగవంతుడు పిలిచాడు. ఈరోజు కూడా వర్షం పడి ఉంటే మనకంతా ఏం లేదు, ఎవరికి పూజలు తగలదు. మనకు అంత వైభవంగా చేసి ఉన్నారు, అంత ఒక వైభవం ఇక్కడ చేసి ఉన్నారు. ఆ భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా మనకంతా ఉంది. రెడ్డి గారు ధర్మపత్రి టీటీకే చైర్మన్గా కూడా ఉన్నారు. మంచి కార్యక్రమం, సత్కార్యక్రమం చేస్తూ వస్తారు. సంవత్సరం చేస్తారట. ఇప్పుడు ఇక్కడ చెప్పారు 8 సంవత్సరంగా చేస్తూ వస్తారని చెప్పేసి వాళ్ళకు పరిపూర్ణ అనుగ్రహం ఉంది. ఇక్కడ ఉండే వచ్చిన వాళ్ళు, పాల్గొనే వాళ్ళకి అందరికీ భగవంతుడు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది. ఏ విధాల మనకు అనుమానం అక్కర్లేదు, కష్టం మనకు అక్కర్లేదు. నమశివాయ నమశివాయ నమశివాయ. ఒకసారి నమశివాయ వింటేనే వాడికి మోక్షం వాళ్ళు కలుగుతుంది అని చెప్తారు పురాణాలు అంతా. వాళ్ళు ఇక్కడ చూద్దామంటే నేను వచ్చే 5 కిలోమీటర్లు అక్కడ నుంచి వచ్చేప్పుడు కార్లో వచ్చుకునే ఉన్నప్పుడు చూద్దామంటే ఆ నమశివాయ ఆ సౌండ్ వైబ్రేషన్ ఎక్కడ చూద్దాం నీట్గా చేసి ఉన్నారు. సౌండ్ వైబ్రేషన్నే మనకు మంచి చేసేట్టుగా మనకు అనుగ్రహం చేసి సాక్షాత్ పైకి ఉండే కైలాసాలు ఉండే సర్వేశ్వరుడు కింద దిగి వచ్చి మనకు అనుగ్రహం చేసి ఉన్నాడు. ఈరోజు వేరే ఎక్కడ జరగదు. అందుకుదా చెప్పడం నామాలు చెప్తూ ఉండవడం. దేవాలయం వెళ్తుంటే అన్నెసెసరీ మాట, అక్కడ లేని మాటలు, గబరు మాటలంతా మనం మాట్లాడకుండా ఉంటే భగవంతుడు అనుగ్రహం మనకు దొరకను. మనకు వచ్చి ఉన్నా అంటే కష్టం లేకుండా లేదు. చిన్న కష్టం వచ్చును, పెద్ద కష్టం వచ్చును. కష్టాన్ని కూడా కష్టం అనుకోవద్దు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, నారాయణ 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 అనుకుంటేనే సాను. కష్టం కొంచెంగా ఎలా రాత్రితో తలా లేచి చూస్తే పొద్దు మంచు మేఘం మూసు ఉంటుంది మంచులో. ఆ సూర్యుడు వచ్చగానే ఎంత ఎక్కడ పోతుందనే తెలియదు. అలా మన కష్టం ఎక్కడ పోతుందనే తెలియదు. భగవంతుడు అనుగ్రహం
చెప్పవాలంటే అందరం పుట్టుకలో ఉంచి వేద గీతం చదివించి సన్యాసిగా డైరెక్ట్గా వచ్చుతురు. సింగేరి, కంచివారిపీఠం, పెద్ద పెద్ద స్వాములారంటే అలా చదువుతారు. డిప్లొమా మెకానికల్ ఇంజనీర్, ఎయిర్ ఫోర్స్లో పనిచేశాను. మా గురుగారి పేరు చెప్పారు, శివచిదానంద భారతీ స్వాములారు. కుత్తాలం ఇలాగ దర్శనం చేసింది. కుత్తాలం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరకు దిష్టి నా పైన పడి నాకు సన్యాసం ఇచ్చారు. దైవం మనకు వేరే ఏం లేదు. ఎలా లక్ష్మితో అనుగ్రహం ఎలా మనకు పైకొంచి వర్షంగా మనకంతా ఏమో కుంభవర్షంగా మనకు పైకొంచి వచ్చును చెప్పింది మాడదు. అలాగా వచ్చును. దల్లా ఈ నెల్లూరులో సెలెక్ట్ చేసిన ఆయనదా మన చిల్డ్రన్స్ పార్క్ రెడ్డి గారు, బాబా దేవాలయ రెడ్డి గారు, ఆయన దగ్గర అక్కడ ఉంటాను. దల్లా ఉంచితే భాస్కర్ శర్మ నాకు ఇంట్రొడ్యూస్ అయ్యి ఈ కార్యక్రమానికి పిలిచినారు. మా రెడ్డి గారు చెప్పారు, చాలా వైభవంగా చేస్తారు, సంవత్సరం బాగా చేస్తారు స్వామి, మనం వెళ్తే బాగా ఉండున్నారు. ఫస్ట్ ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి కానీ ఆయనకే మాట్లాడాను, రెడ్డి గారిగా మాట్లాడాను. అంటే ఒక కార్యక్రమం జరుగుతుంటే దానికి ఎంత కష్టపడి చేస్తారో మనం తెలుసుకోవాలి. మనం ఇక్కడ ఒత్తిమంటే ఆ పుణ్యబలం అంతా మనకు వచ్చినవాడు. మనకి ఎంత పుణ్యబలం రావాలో మన కష్టం మనం అనుకోకుండా మన చేసుకునే వస్తామంటే ఆ అనుగ్రహం మనకు పరిపూర్ణంగా వచ్చింది. ఈ కార్యక్రమానికి ఎంత కష్టపడి వీళ్ళంతా చేస్తారు, అర్చకులంతా వచ్చాడు. బ్రహ్మాండంగా మంత్రం చెప్పి ఏమి వైభవంగా చేస్తారు. వైభవం అంటే వైభవం. మార్నింగ్ కూడా లైవ్లో చూసుకుంటా ఉంటుంది. వాళ్ళు వెళ్ళి లైవ్ టీవీ పెట్టారు, లైవ్లో కూడా వస్తే ఇప్పుడు కూడా ఇక్కడ నృత్యం జరుగుతూ ఉంది, అది కూడా చూశాను. అందరం దీనిలో పాల్గొనే వాళ్ళంతా కూడా పిల్లలంతా కూడా శ్రద్ధాభక్తిగా అంత కార్యక్రమం అంతా వాళ్ళు అరేంజ్ చేసినారు. పిల్లలు కూడా అందరం మంచిగా చేసి వస్తారు. కళ్ళ పండక్క మనకు ఒక దీపాన చూసి నమ శివాయన దర్శనం చేసుకుంటేనే అరుణాచలం వల్ల ఫలితం మనకంతా దొరుకుతుంది. అరుణాచలం వల్ల ఫలితం మనకు దొరుకుతుంది. అలాగా ఇక్కడ కార్యక్రమాన్ని అంతా చూసి దర్శనం చేసుకుంటా అంటే ఇంత పుణ్యం చేసి ఉండాలి. ఇంత మామూలుగా చెప్పిందే జరగనే జరగదు. అంత ఒక వైభవాన్ని ఇంత సింపుల్గా చాలా సింపుల్గా నెమ్మదిగా అంత చూసి ఫస్ట్ క్లాస్గా అరేంజ్మెంట్ చేసినారు. ఆ సిబ్బందులందరికీ, ఆ ఫౌండేషన్ వాళ్ళకు, రెడ్డి గారి దంపతులకు అందరికీ నాతో దివ్యాశిస్తులు, నాతో ఆశిస్తులు చెప్పడం కంటే ఆ సర్వేశ్వరుని ఆశిస్తులు పరిపూర్ణంగా మీకంతా ఉంది. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మీకంతా పక్క బలంగా ఉన్న రాధానంద భారతి మీతోనే ఉన్నారు. ఇక్కడనే ఉండి మనకు అన్ని కార్యక్రమం చేస్తూ వస్తారు. ఏ విధాలు మనంతా కష్టపడనే పడము, బాగానే ఉంటాము. ఈ కార్యక్రమం ఇంకా వైభవంగా చేసి పక్క ఊర్లో ఉంచి కూడా అందరం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నట్టుగా రావాలి. కంపల్సరీగా వెళ్తా రావాలి. మన అందరి సంకల్పం ఉంటే వర్షం రానే రాదు. మన అందరి సంకల్పం బలంగా ఉంటే వర్షం రానే రాదు. వాళ్ళ సంకల్పం ఈ కార్యక్రమం బాగా జరుగుతుంది. మన అందరి సంకల్పం సంవత్సరం మంచిగా జరగాల, మనకి ఏ కష్టం ఉండకూడదు. వర్ణ భగవాన్ నువ్వు అనుగ్రహం చేయవాళ్ళ మనం వర్ణన్న ప్రార్థన చేతుంటే, ఆ నవగ్రహాన్ని ప్రార్థన చేస్తుంటే, అష్టదిగ్బాలకన్న ప్రార్థన చేస్తున్న సర్వేశ్వరుని ప్రార్థన చేసుకుంటే ఏ విధ లూట్ లేకుండా మనకంతా మంచిగా జరుగును. ఈ వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా వైభవంగా జరగాల. పైకి మరి అధ్యాత్మిక కార్యక్రమం అంతా చేస్తుంది రావాలా. లోకం క్షేమంగా ఉండవాల. అతివృష్టి అనావృష్టితో లేకుండా ఉండవాల. అకాడ మరణం లేకుండా ఉండాలి. మంచిగా ఇంట కళ్యాణం పచ్చతోరణంగా వాళ్ళ ఇంట్లో ఈ టీవీలో వాళ్ళ ఇంట్లో చూస్తే కూడా ఈ అనుగ్రహం డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి భగవంతుడు పోయి అనుగ్రహం చేస్తాడు. తప్పకుండా అనుగ్రహం చేస్తాడు. ఆ విధంగా ఇంటిలో ఉండేవాళ్ళు కూడా చూసి అందరూ క్షేమంగా ఉండవలసింది. ఈ కార్యక్రమాన్ని ఆహ్వానం చేసిన ఆ రెడ్డి దంపతులకు, ఫౌండేషన్ వాళ్ళు స్థాపిత చేసిన వాళ్ళందరికీ నాతో దివ్య ఆశిస్తులు అందరూ క్షేమంగా ఉండగల. సర్వే జనానాం సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. నారాయణ నారాయణ నారాయణ.
పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 రామానంద భారతీ స్వామి వారు తమ అనుగ్రహ భాషణాన్ని ఆశీర్వచన పూర్వక భాషణాన్ని అందించారు. వారు తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా బీపీఆర్ ఫౌండేషన్ అధినేత అయినటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంతి దంపతులను వేదికపైకి వేయించేయవలసిందిగా స్వాగతిస్తున్నారు. హరిహరాదుల ఆశీస్సులు, స్వామివారి యొక్క ఆశీస్సులు ఈ దంపతులకు పరిపూర్ణంగా అందించడం జరిగింది. ఇంతకంటే జన్మలో కావాల్సింది ఏముందండి? ఇంకా సేవా కార్యక్రమాల్లో ఉన్నటువంటి తృప్తిని, ఆనందాన్ని అనుభవించినటువంటి దంపతులు వీరు. ఒక్కసారి ఆ ఆనందాన్ని అనుభవిస్తే ఇంకా ఇంకా చేయాలనే అభిలాష వారిలో పెరుగుతుంది. స్వామివారు తమ పీఠం నుండి తోడుకొని వచ్చినటువంటి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను బీపీఆర్ ఫౌండేషన్ వారు దైవానుగ్రహంతో మరిన్ని సేవా కార్యక్రమాలు, ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాలని వారి యొక్క శుభ ఆశీస్సులు, అనుగ్రహాన్ని అందించడం జరుగుతోంది. కైలాసాన్ని తలపించేట్టుగా ఈ విఆర్సీ గ్రౌండ్స్ అంతా కూడా ఎంత దేదీప్యమానంగా వెలుగొందుతోందో, స్వామివారు ఎంతో భవ్యంగా దివ్యంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వారి యొక్క అనుగ్రహ భాషణలో మనకు విశదీకరించడం జరిగింది. వారికి మరొకసారి నమోవాకాలు అర్పిస్తున్నాం. మన యొక్క బీపీఆర్ ఫౌండేషన్ వారి చైర్పర్సన్ ప్రశాంత్ రెడ్డి గారు యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకొని స్వామివారు తన పరమ పవిత్రమైనటువంటి అనుగ్రహాన్ని మనకు అందించడం జరిగింది ఈరోజు. అందుకు మనమంతా ధన్యులం.